చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి 7 నెలలు కావస్తూ ఉంది. ఈ 7 నెలల కాలంలో సంపదను సృష్టిస్తానని చెప్పిన పెద్ద మనిషి సంపదను సృష్టించకపోవడం పైగా అప్పులు చేసే కార్యక్రమం చేస్తున్నాడు. రెండవది, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఎన్నికలప్పుడు ఏమైతే వాగ్దానం ఇచ్చి ఓట్లు వేయించుకున్నాడో ఆ వాగ్దానాలను నెరవేర్చే ప్రయత్నంలో పూర్తిగా విఫలమైనాడు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే తాపత్రయం కానీ శ్రద్ధ కూడా ఆయనలో కనిపించడం లేదు. చివరకు వరదలు వస్తే కూడా ప్రజలను ఆదుకునే విషయంలో విఫలమైనాడు. ఉద్యోగస్తుల విషయంలో కూడా ఆయన ప్రభుత్వం యొక్క పాలన సక్రమంగా లేదు. మొట్టమొదటి 1-2 నెలలు మాత్రమే 1వ తారీఖు 2వ తారీఖు జీతాలు వేసినాడు. తర్వాత 10-15 తారీఖులు వచ్చినా కూడా జీతాలు వేసే పరిస్థితి లేదు. ఉద్యోగస్తులకు ఏమైతే పిఆర్సీనో ఇంక్రిమెంట్లో ఇంకోటో చెప్పినాడో వాటి చెల్లించే పరిస్థితి లేదు. అనేక రకాల శాఖలకు సంబంధించిన ఉద్యోగస్తులు వీధిన పడి ధర్నాలు చేసి ఉద్యమాలు చేసే పరిస్థితి వచ్చింది. మీరు పెన్షన్ల యొక్క ఏరివేసే కార్యక్రమాన్ని నిలుపుదల చేయాల. నిబంధనలకు లోబడి లేదని ఒక వంకను పెట్టి ఈ రాష్ట్రంలో 5-6 లక్షల మంది పెన్షన్దారులను తొలగించే చేసే మీ కుట్రను ఆపాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా, ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ మాజీ శాసనసభ సభ్యునిగా నేను కానీ మా పార్టీకి సంబంధించిన నాయకురాలు అందరం కలిసి ప్రొద్దుటూరును వేదికగా చేసుకొని ఈ కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా డిమాండ్స్లో ప్రధానమైంది మీరు తొలగింపు కార్యక్రమాలు పెన్షన్లు చేయకూడదు. గతంలో ఎవరైతే పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారో వాళ్లకు పెన్షన్లు తొలగించకూడదు, యథావిధిగా వారికి ఇవ్వాలా. నెంబర్ 2, మీరు 50 సంవత్సరాలకే పెన్షన్ బీసీలకు ఇస్తామని చెప్పి 7 నెలల కాలం గడుస్తూ ఉంది. వారికి ఒక్కొక్కరికి 4,000 చొప్పున ఇప్పటికే 28,000 రూపాయలు నష్టం జరుగుతూ ఉంది. వికలాంగులకైతే 6,000 చొప్పున 7 ఆర్లు 42,000 రూపాయలు నష్టం జరుగుతుంది. కిడ్నీ పేషెంట్లకు, మరొక పేషెంట్లకైతే 10,000 చొప్పున 70,000 రూపాయలు ఇప్పటికే నష్టం జరిగింది. కాబట్టి మీరు తక్షణమే కొత్త సంవత్సరంలో జనవరి 1వ తారీఖు నుంచో జనవరి 5వ తారీఖు నుంచో నూతన పెన్షన్లు ఇవ్వాలి. 60 సంవత్సరాలకు ఇచ్చేటి మా 3వ డిమాండ్. ఇప్పుడు 50 సంవత్సరాలకు ఇచ్చే పెన్షన్ బీసీలకు చెప్పినాం. మా 3వ డిమాండ్ 60 సంవత్సరాలకు అందరికీ, ఓసీలకు అందరికీ ఇచ్చే పెన్షన్ ఏమైతే ఉందో నూతన పెన్షన్ వారికి అవకాశాన్ని కల్పించి, వెసులుబాటు కల్పించి వారికి కూడా పెన్షన్ ఇవ్వాలా. కొత్త రేషన్ కార్డులు ఇచ్చి పెన్షన్ ఇచ్చే అవకాశాన్ని కల్పించాలా. రేషన్ కార్డుల్లో వృద్ధాప్యంలో ఉండే వారికి కొడుకుల నుంచి చేర్పులు, మార్పులు జరిగి వారికి అవకాశం కల్పించే ఏర్పాటు కూడా మీరు చేయాలి. ఇవి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు వేదిక చేసుకొని గట్టిగా డిమాండ్ చేస్తూ ఉంది. మీరందరినీ మోసం చేసినారు చంద్రబాబు నాయుడు గారు. నిరుద్యోగులను చేసినారు, ఉద్యోగులను చేసినారు, రైతులను చేసినారు, మహిళలను చేసినారు, అన్ని సామాజిక వర్గాలను మీరు మోసం చేసినారు ఓటు ఇచ్చుకొని. కనీసం వృద్ధాప్యంలో ఉండే ఈ ముసలోళ్ళనన్నా మోసం చేయకండి. భర్త మరణించినటువంటి వితంతులైన ఆ చెల్లెలను గౌరవంగా, అభిమానంగా చూసి ఆదరించే ప్రయత్నం చేయండి. జగనన్న చేసినాడు చూడి, 45 ఏళ్ళకే పెన్షన్ ఇచ్చి ఒక్కొక్క ఇంట్లో 2 పెన్షన్లు కూడా ఇచ్చినాడు చూడి. విమర్శలకు గురి అవుతూ ఆ కుటుంబాలకు సాయం చేసినాడు చూడి. ఆ సిద్ధాంతంలో మీరు ఈ పేదరికంలో ఉండే చెల్లెళ్లకు సహాయం చేసే ప్రయత్నం చేయండి. మీరు ఎవరైతే వికలాంగులు ఉండారో ఈ పొద్దు 6,000 రూపాయలు ఇస్తా అంటే మిమ్మల్ని మంచోడని చెప్పి, గొప్పోడని చెప్పి ఎట్లయితే వాళ్ళు పొగుడుతూ ఉంటే ఆ పొగడ్తను ఏ విధంగా స్వీకరిస్తారో గతంలో ఇచ్చినటువంటి దివ్యాంగుల యొక్క పెన్షన్లు తొలగించి వారి యొక్క శాపాలకు గురి కాకుండా వారికి కూడా కొనసాగింపు చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా పెన్షన్ల యొక్క తొలగింపు, పెన్షన్ల యొక్క కొత్త ఇవ్వాల్సినటువంటి లబ్ధిదారుల ఎంపిక, ఈ 2 కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తోంది. ఒకటి తొలగింపు ఆపు చేయమని, 2 కొత్తవి కొనసాగి ఇవ్వమని, 3వది 50 సంవత్సరాలకు ఇచ్చే పెన్షన్ ఇవ్వమని.